ప్రభుత్వ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేయాలన్నటువంటి ఆదేశం మేరకు ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి పత్తిపాడు నియోజకవర్గంలో మరి ప్రజలకు ఇటు అర్బన్కు ఇటు రూరల్కు సమస్యల్లో పరిష్కరించేటటువంటి దిశగా పనిచేస్తున్నటువంటి వెస్ట్ తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా తనిఖీ చేయడం అనేటువంటి జరిగింది. ఇక్కడ మెయిన్గా నల్లపాడు పోలీస్ స్టేషన్లో మరి వివిధ రకాలైనటువంటి కేసులు, ముఖ్యంగా పార్టీకి సంబంధించిన క్యాడర్ మీద జనసేన బీజేపీ పార్టీలకు సంబంధించి మరి ఏర్పడినటువంటి చిన్న చిన్న మనస్పర్ధలకు సంబంధించినటువంటి విషయాల మీద ఏర్పడిన కేసులు, వీటన్నిటి మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత 1వ తేదీ నాడు మళ్ళా 3 సిఐలు వాళ్ళ సిబ్బంది పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి కొట్టిచెరుకూరు, పత్తిపాడు, నల్లపాడు సిఐలతో కూర్చొని ఏ సమస్యల్ని రాజీ మార్గం ద్వారా పరిష్కరించవచ్చు అన్నటువంటి కూడా మేము చూస్తాము. అదేవిధంగా వెస్ట్ తహసీల్దార్ కార్యాలయంలో మెయిన్గా పేదలు, అనాదిగా నివాసం ఉంటున్నటువంటి పేదలు అబ్జెక్షన్ లేనటువంటి వాటి విషయంలో రెగ్యులరైజేషన్కి ఇక్కడ తహసీల్దార్ వెంకటేశ్వర గారు గట్టిగా పనిచేస్తున్నారు. దాదాపుగా 4000 మందికి ఇంటి స్థలాలు రెగ్యులరైజ్ చేయాలన్నటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు. సో దానికి సంబంధించిన విషయాల మీద చర్చ జరిగింది. ఇప్పుడు కూడా ఒక ఎస్టీలకు సంబంధించిన కాలనీలో చిన్న సమస్య ఉంటే దాన్ని పరిశీలన చేయడానికి వీలైతే అక్కడికక్కడే పరిష్కరించడానికి వెళ్తాం.